తిరిగి స్వాగతం. ఈరోజు అంశం వ్యాపారం. ఎవరికైనా వ్యాపారానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా, ఇంకా ఏవైనా తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా కూడా స్క్రీన్ పైన స్కాల్ నెంబర్స్కి ఫోన్ చేయండి, తగిన సమాచారం పొందండి. అలాగే డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మనం చూస్తే వ్యాపారానికి సంబంధించి చాలామంది ఒకటి వాక్కు ఉంటూ ఉంటారు, కష్టపడితే లాభాలు వస్తూ ఉంటాయి, దానికి జ్యోతిషపరమైన అంశం ఎలా కుదురుతుంది, దాంతో ఏంటి సంబంధం అని అంటూ ఉంటారు. దానికి సంబంధించి మీ సమాధానం? ముఖ్యంగా లోకంలో చాలామంది ఈ ప్రశ్న వేసుకుంటూ ఉంటారు మనసులో. ఒక చిన్న ఉదాహరణ, క్లాసులో 2 పిల్లలు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, ఒక 2కి మాత్రం అక్కడ మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో 2కి కూడా 10 మార్కులు వచ్చాయి. టీచరు ఒకరితో అంటోంది, ఇలా చేస్తే ఎలాగరా, పాడు చేసుకుంటున్నావు, బుద్ధి ఉండక్కర్లేదు, టైం అంతా వేస్ట్ చేస్తున్నావు అని కేకలేస్తాం. ఇంకొకడు, వాడికి 10 మార్కులు వచ్చాయి, ఇలాగే చేయాలి, బాగా కృషి చేయాలి, చదువుకో, బాగా చదువుకో, వచ్చే మార్కులు వచ్చాయి కదా అంటాను. 2కి 10 కదా వచ్చింది. అంటే దానికి మూల కారణం ఏమిటి? ఆవిడ తిట్టడానికి ఒకళ్ళు పొగడ్డానికి కారణాలు ఏమిటి అంటే, గతంలో వీడికి 20 వచ్చేవి, వాడికి ఇప్పుడు 10 వచ్చాయి, అందుకని వాడిని తిడుతాను. గతంలో వీడికి ఎప్పుడు 5 దాటలేదు, ఇప్పుడు 10 వచ్చాయి కాబట్టి వాడిని ప్రశంసిస్తాను. దీన్ని ఏమంటారు? బ్యాక్గ్రౌండ్ అంటారు. వెనకాల అంటే ప్రస్తుతం కనిపించేదే కాకుండా వెనకాల ఉన్న పరిస్థితి ఏమిటి అనే దానిపై ఈ విషయం ఆధారపడి ఉంటుంది. ఈ దృష్టికోణంలో ఒకటి గంట శ్రమపడి 10 రూపాయలు సంపాదిస్తున్నాడు, ఇంకోటి గంట శ్రమపడి 100 సంపాదిస్తున్నాడు, ఇంకోటి గంట శ్రమపడి 1000 సంపాదిస్తున్నాడు. ముగ్గురు కూడా కష్టపడి సంపాదించామని అంటారు. నాయన, ఎవరికి వాళ్ళతోనే మనం మాట్లాడాలి. నీకంటే ఎక్కువ కష్టపడుతున్నవాడు నీకంటే తక్కువ పొందుతున్నాడు, నువ్వు ఎలా ఎక్కువ పొందగలుగుతున్నావు అని ప్రశ్నిస్తే ప్రతివాడు ఒకటే సమాధానం చెబుతాడు, నా తెలివితేటలండి. బాగుంది. 3వ ప్రశ్న, నీకంటే తెలివైన వాడు కూడా నీకంటే తక్కువ పొందుతున్నాడు, నువ్వెలా ఎక్కువ పొందుతున్నావు? ఉదాహరణకి మనకి అబ్దుల్ కలాం గారు ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఆయన ఎంతో మేధావి, ఎన్నెన్నో కొత్త వస్తువులను కనుగొన్నారు. మన ర్యాకెట్ ప్రయోగశాలకి ఆయన యొక్క యోగదానం చాలా ఉంది. ఆయన తెలివి తక్కువవాడా అనకూడదు కదా. అంతటి తెలివైన వాడు మరణించిన తర్వాత ఆయన దగ్గర ఏమున్నాయి వస్తువులు, వాటినన్నింటినీ మ్యూజియంలో పెడదామని ప్రభుత్వం వారు పరిశీలన చేశారు. 4 ఫ్యాంట్లు, 6 చొక్కాలు, 150 పుస్తకాలు, అంతే. తాత్పర్యం ఏంటి? ఆయన తెలివి తక్కువ వాడే ఏం సంపాదించుకోలేదా? కాదు కదా. అంటే తెలివైన వాడైనా సరే తక్కువ పొందుతున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ వ్యక్తులు కష్టపడ్డా, తెలివితేటలున్నా పొందలేకపోతున్నారు. నువ్వెలా పొందావు అని అడిగితే వాడు సమాధానం ఒకటే చెబుతాడు, నా లక్ అండి అంటాడు. లేకపోతే నాకు వచ్చిన అవకాశం అండి అంటాడు. ఈ అవకాశమన్నా లక్ అన్నా ఒకటే. దాని అర్థం బ్యాక్గ్రౌండ్ అంటే నిన్నటి పుణ్యం అన్నమాట. నిన్నటి పుణ్యాల్ని ఇప్పుడు డబ్బుగా మార్చుకోవడమే వీడు చేస్తున్న పని. ఈ కోణంలో తక్కువ శ్రమతో ఎక్కువ పొందినవాడు ఏం చేస్తున్నాడు? ఎక్కువ పుణ్యాన్ని వాడేసుకుంటున్నాడు. ఈ వాడేసుకోవడం అనేటువంటిది ప్రమాదానికి కారణమవుతుంటుంది. ఉదాహరణకి రాక్షసులు వాళ్ళ రాజ్యం వాళ్ళు చేసుకుంటూ దేవతల రాజ్యం కూడా కావాలని, దేవతల్ని జయించాలని తపస్సు చేశారు. తపస్సు చేసి దేవతల్ని ఓడించి దేవతల రాజ్యం ఆక్రమించారు. కానీ అనుభవయోగ్యమైన సంపద పుణ్యం లేదు వాళ్ళకి. అందుకని మళ్ళీ దేవతలు వీళ్ళని చావగొడితే వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చేసిన తర్వాత తమకు ఉన్నదాన్ని కూడా అనుభవించలేక అవమాన భారంతో దుఃఖంలో ఉన్నారు. అంటే ఉన్నది కూడా అనుభవించలేకపోతున్నారు. ఒక్క బలిచక్రవర్తి మాత్రం ఆ రాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత 100 అశ్వమేధ యాగాలు చేసేసాడు. వచ్చిన వాళ్ళందరికీ దానాలు చేసేస్తున్నాడు. అంటే పుణ్యాన్ని పెంచేసుకుంటున్నాడు. ఇలా పుణ్యాన్ని పెంచేసుకుంటుంటే ఏమైపోయింది? వాడి కొట్టడానికి లేకుండా పోయింది. ఎవరు వాడిని కొట్టలేరు ఇంకా. అలాంటి పరిస్థితిలో యాచనకు బయలుదేరాడు విష్ణుమూర్తి. అడిగాడు, మొత్తం ఇచ్చేశాడు.
ఇప్పుడు ఏమైంది, కొన్ని వేల రెట్లు పుణ్యం పెరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకేం కావాలి నీకని అడిగాడు ఈయన. అడిగితే లక్ష్మి నువ్వు మాకు ద్వారపాలకులుగా ఉండండి అని కోరాడు. విష్ణుమూర్తి ద్వారపాలకుడుగా ఉంటే దేవతలు వచ్చి వాడి యుద్ధానికి రారుగా, రాక్షసులు రాలేరుగా. రావణాసురుడు ఒకసారి వచ్చేట్టు పాపం అక్కడికి. వస్తే వీళ్ళిద్దరికి పని ఉంది, పాచికలు ఆడుకుంటున్నారు లక్ష్మీనారాయణ ఇద్దరు. ఒక పాచిక ఎగిరి దూరంగా పడింది. పడేవాడికి గమ్మనట్టు చూస్తే వీడున్నాడు అక్కడ. అరే ఆ పాచికలు ఎవరా అన్నట్టు. ఎవరా అంటే వాడు ఆ పాచిక ఎత్తపోయాడు, కదలలేదు. ద్వారపాలకుడు విసిరిన పాచికే ఎత్తలేని వాడిని బలిచక్రవర్తిని నేనేం చేస్తాను అని పారిపోయాడు వెనక్కి. అంటే ఆయన రక్షకుడుగా ఉన్నాడు అక్కడ. ఈయన రక్షకుడిగా ఉండడం వల్ల ఏమైంది, ఈ కాలం అంతా కలిసి వచ్చింది. తర్వాత ఆయన మళ్ళీ ఇంద్ర పదవి ఇచ్చారు. ఉన్న చోట ఉంచినట్లయితే, దానం పుచ్చుకోకుండా ఉంచినట్లయితే ఓ సగం పైగా అయిపోయింది టైము. ఈ కాస్త కాలం వాడు పదవి పూర్తి చేసుకుని విరమించాలి. కానీ ఎప్పుడైతే వీడి దగ్గర దానం పుచ్చుకున్నారో ఈ కాస్త కాలానికి తాను రక్షకుడిగా ఉండి తర్వాత పూర్తి కాలాన్ని మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది. అంటే తాత్పర్యం, మనము పూర్వపు పుణ్యాన్ని డబ్బుగా మార్చుకునేటప్పుడు మళ్ళీ పుణ్యాన్ని సమకూర్చుకునేటందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే కష్టం ఫలితాన్ని ఇస్తుంది. మరి కలిసిద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మీనయ్య అండి. అవునా, ఎక్కడి నుంచి అండి? హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కర్నూలు అండి. అవునా, వివరాలు తెలియజేస్తారా అండి? వ్యాపారానికి సంబంధించి మీరేం తెలుసుకుందాం అనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ 4/11/69. ఇంకొకసారి చెప్పండి. 4/11/69. టైం చెప్పండి. తెల్లవారుజామున 1:13 ఎక్కడ పుట్టారండి? కర్నూలు. కర్నూలు. ఓకే, మీ సమస్య ఏంటో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో తెలియచేయండి. అంటే వ్యాపారం నడుస్తుంది, అంటే మనకి ఈ నెల 10,000 అవసరం ఉందనుకోండి, మనకు ఒక 6-7 వేలు వస్తుంది. ఒక 20,000 అవసరం ఉందనుకోండి, 14,000 వస్తుంది. అలా అంటే మనం ఎంత ట్రై చేసినా కానీ మన టార్గెట్ ని రీచ్ కాలేకపోతున్నాం. మీకు సంబంధించిన సమాచారం అంతా సివిబి గారు తెలియజేస్తారు. ఇక్కడ ప్రస్తుతము మీకు నడిచేటువంటి మహాదశ రాహు మహాదశ అండి. ఆ రాహు మహాదశలో అంతకు పూర్వం కుజదశ నడిచింది 2016 అక్టోబర్ దాకా. ఆ కుజుల్లో 37% లాభం అయితే 62% ఖర్చు ఉంది. సరే, అది దాటింది. ఇప్పుడు ప్రస్తుతం రాహు వచ్చాడు. రాహులో ఎలా ఉంది అంటే 62% లాభం అయితే 50% ఖర్చు ఉంది, అంటే ఒక 12% మిగులు ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా పుణ్యబలం అనేటువంటిది 12% ఉందండి. ఈ 12% ఉండేటికి ఏమవుతుంది, మీకు వచ్చేటువంటి రావలసిన దాంట్లో కొంత వచ్చినా దానికి మించి ఎక్కువ ఖర్చు ఎదురుగుండా కనిపిస్తుంటుంది, అవసరం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందువలన మీరు రాహువు యొక్క దోషాన్ని నివారించుకోవడం కోసం కొన్ని పనులు చేయాలి. మనకు రాహువుకు సంబంధించినటువంటి ధాన్యం మినుములు. ఆ మినుములతో ఆంజనేయ స్వామికి ప్రతి శనివారము వడమాల సమర్పించండి. అంటే మనకు మినపప్పుతో గారెలు తయారు చేస్తారు, దాంతో మాల సమర్పించండి. అలాగే 1 కేజీ మినుములు శివునకు పూజ చేసి వాటిని ఆవులకు పెట్టండి. అది కాక ప్రతిరోజు దానం చేయాలి. ఎందుకంటే దానం చేయని రోజు దుర్దినం. దానం చేసిన కొద్దీ మనకు సంపద పెరుగుతుంది. అందుకని చీమలకు కాసిన నూకలు వేయండి, పక్షులకు కాసిన గింజలు వేయండి, ఆవులకు కాస్త గడ్డి వేయండి. ఈ పనులు చేస్తుంటే మీకు సంపద అనేటువంటిది స్థాయికి, అవసరమైన స్థాయి కంటే మించి వస్తుంది. ఎందువలన వస్తుంది అలా అంటే, మనం చీమలకి నూకలు వేసేటప్పుడు చీమకు అవసరమైనది ఎంతో అంతే ఇవ్వట్లేదు, ఎక్కువగా ఇస్తున్నాం, నూకలు ఎక్కువ పోస్తాం. అలాగే పక్షులకి గింజలు వేసేటప్పుడు ఓ పక్షికి ఎంత కావాలో చూసి వేయట్లేదు, ఎక్కువ పక్షులు తినడానికి సరిపడా వేస్తున్నాం.
ఆవులకు గడ్డి వేసేటప్పుడు మనం ఒకళ్ళమే కాకుండా చాలామంది వేస్తున్నారు కాబట్టి ఇది మనం వేయకపోయినా అది బతుకుతుందిగా. ఇది ఎక్స్ట్రా అధికంగా వేస్తున్నాం కాబట్టి మనకు అవసరానికి మించిన సంపద రావడానికి ఈ 3 దానాలు ప్రతిరోజు చేస్తే సంపద పెరుగుతుంది. మనకి మార్వాడీలలో ఈ 2 అలవాట్లు ఖచ్చితంగా ఉంటాయి. ఏమిటది అంటే పక్షులకు గింజలు వేయడం, ఆవులకు గడ్డి వేయడం తప్పనిసరిగా చేస్తారు. తాత్పర్యం వారు నష్టపోయిన దాఖలాలు చాలా తక్కువ. మార్వాడీస్ ఓకే. అంటే మనకు నిత్యము సంపద మన అవసరం కంటే కొంచెం మించి ఉండాలి. మించి అంటే ఎక్కువైపోకూడదు. అంటే మనకి 10 రూపాయలు అవసరమైనప్పుడు 11 రూపాయలు ఉండాలి. అలాగా అవసరానికంటే కొంచెం మించి ఉన్నట్లయితే హ్యాపీగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అదే 10 రూపాయలు అవసరమైనప్పుడు 40 రూపాయలు ఉందనుకోండి, దాన్ని వినియోగించడం కోసం ఆశకు లోబడి అనవసరమైన చోట పెట్టుబడి పెట్టి నష్టపోతుంటాం. అందుకని మనకు ఈ రకమైన 3 దానాలు ప్రతిరోజు చేయండి. మరి కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు హలో చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు నుంచి మేడం. మీరు టీవీ చూస్తూ ఫోన్లో మాట్లాడుతున్నారండి, డిస్టర్బెన్స్ వస్తుంది. నేరుగా ఫోన్లోనే మాట్లాడండి, టీవీ సౌండ్ కాస్త తగ్గించండి. సమాధానం వినేటప్పుడు అప్పుడు పెట్టుకుందరు. చెప్పండి, మీరు వ్యాపారానికి సంబంధించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేడం బిజినెస్ నాది డేట్ ఆఫ్ బర్త్ 16/10/1978. 15/10/1978 అంతేనా? ఓకే, టైం చెప్పండి. సాయంత్రం 4:56. సాయంత్రం 4:56. ఎక్కడ పుట్టారండి? నెల్లూరులోనే. నెల్లూరులోనే. ఓకే, ఏం వ్యాపారం చేస్తున్నారు మీరు? ఏ వ్యాపారం చేస్తున్నారండి? మేడం ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ నుంచి వాటర్ ప్యూరిఫైర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను మేడం. వాటర్ నా ప్యూరిఫైర్. జీవితంలో చాలా వ్యాపారాలు మార్చాను, ఏది పెద్ద కలిసి రాలేదు. రియల్ ఎస్టేట్ లో ఆగిపోయిన స్థలాలు ఇప్పుడు కొంచెం నాకు ఉపయోగకరంగా ఉంది. బిజినెస్ వైజ్ గా ఇంకా ఏం కాస్ట్ గా RO డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను మేడం. తప్పకుండా అండి, మీకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు సివి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తెలియజేస్తారు. మీకు వ్యాపారకారకుడైనటువంటి బుధుడు 62% శ్రమ, 62% లాభం, 62% ఖర్చు ఇస్తున్నాడండి. అంటే మిగులు ఇవ్వడంలా. తర్వాత ప్రస్తుతం నడుస్తున్నటువంటి శుక్ర మహాదశ, బుధాంతర్దశలో బుధుడు ఎలా ఉంటే శుక్రుడు 50% శ్రమ, 50% లాభం, 50% ఖర్చు ఇస్తున్నాడు. అంటే మిగులు ఇవ్వట్లేదు. దీన్ని బట్టి మనం మిగులు రావాలి అంటే ముఖ్యంగా 3 మంత్రాలు జపం చేయాలి, దానాలు కూడా చేయాలి. 3 మంత్రాలు ఏమిటి రాసుకోండి. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః, ఇది 1 గంట సేపు చేయాలి. జనని కనకవృష్టిం దక్షిణాం తే అర్పయామి అంటే అర్థం, జనని ఓ తల్లి, కనకవృష్టిం బంగారు వర్షాన్ని, దక్షిణగా తే నీకు, అర్పయామి సమర్పిస్తున్నాను అని అర్థం. మీరేం చేయాలి? మీకు తెలుసున్న వాళ్ళందరినీ అమ్మవారిలో ప్రవేశపెట్టాలి. ఆ అమ్మవారిని భావన చేస్తూ ఉండాలి. భావన చేస్తూ ఆమెకు బంగారు వర్షాన్ని కురిపిస్తున్నట్లుగా భావన చేస్తూ ధ్యానం చేస్తూ జనని కనకవృష్టిం దక్షిణాం తర్పయామి అనే మంత్రం జపం చేసుకుంటూ ఉండాలి. ఇది 1 గంట సేపు చేయాలి. తర్వాత పుణ్యబలం పెరగాలి. దానికోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ, ఇది కూడా 1 గంట సేపు చేయాలి. ఈ 3 మంత్రాలు తలో గంట చేస్తూ ప్రతిరోజు చీమలకి కాసిన నూకలు, పక్షులకు కాసిన గింజలు, ఆవులకు కాస్త గడ్డి వేస్తుంటే మీకు వ్యాపారం చేయకపోయినా డబ్బు బాగా వస్తుంది, వ్యాపారం చేసినా అది లాభప్రదంగా ఉంటుంది. చివరిగా ఈ వ్యాపారానికి సంబంధించి జ్యోతిష శాస్త్రానికి అనుగుణంగా ఎటువంటి పరిహార మార్గాలు ఉన్నాయి? అసలు ఎవరెవరు ఏ ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందంటారు? నిజానికి వ్యాపారానికి అసలు ఆ వ్యక్తి తగినవాడా కాదా అనే విషయం ముందు నిర్ధారణ చేసుకోవాలి.
తగినవాడైనప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారానికి తగిన వాళ్ళు అవుతారు. అవును. కానీ ఇంకో చిక్కు ఉంది. మనకు గ్రహాలు 9, కానీ వ్యాపారాలు లక్షల కొద్దీ ఉన్నాయి. అంటే ఏ వ్యాపారము ఏ గ్రహానికి సంబంధించినది అని వర్గీకరించుకోవడం ఒక పెద్ద పని. దానికి తోడు 1,00,000 వ్యాపారాలు అనుకోండి, టోటల్గా 9 గ్రహాలు కదా, ఒక్కొక్క గ్రహానికి సుమారుగా 10,000 రకాల వ్యాపారాలు ఉంటాయి. ఒక వ్యక్తి వచ్చేటికి నాయన నీకు ఈ 10,000 రకాల వ్యాపారాలు పనికొస్తాయి లిస్టు చదవడం అనేది సరైన విధానం కాదు. మరి ఇంకేమిటి చేయాలి అంటే, అతను వ్యాపారం చేయడానికి తగినవాడైనప్పుడు ఆ వ్యక్తికి గత జన్మల యొక్క అనుభవాలు కొన్ని ఉంటాయి. ఆ అనుభవాలు దీంట్లో కనిపించవు. అందుకని నీకు అసలు ఏ ఏ అవకాశాలు ఉన్నాయి లిస్టు, నీకు వేటిపై ఆసక్తి ఉంది లిస్టు తీసుకుని వాటిలో ప్రతి ఒక్కదాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రహ ఏది అనుకూలమైనది ఏది వ్యతిరేకమైనది అని విభజన చేసుకుని, అప్పుడు కూడా అనుకూలమైనవి 4 వచ్చాయి అనుకుందాం. ఆ 4ంటిలోనూ ఏ వ్యాపారం రాణిస్తుంది అనే దానికి ప్రశ్న మార్గాన్ని అనుసరించాలి. ప్రశ్న మార్గంలో చెబుతాడు ఈ విషయాన్ని. ఏమని చెబుతాడు అంటే, జాతకంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా జనన సమయానికి మాత్రమే ఉన్నటువంటి పాత పుణ్యపాపాలపై ఆధారపడి ఉంటాయి. ఆ తర్వాత కూడా ఈ వ్యక్తి కొన్ని పుణ్యాలు పాపాలు చేసి ఉండవచ్చు. వీటి యొక్క ప్రభావంతో మనకు ప్రస్తుతము కలుపుకొని చెప్పాలి అంటే ప్రశ్న చూడాలి అని చెబుతాడు. కాబట్టి ఈ 4 వ్యాపారాలలోనూ ప్రశ్న చూసి ఏ వ్యాపారం ఈ వ్యక్తికి రాణిస్తుంది అనే విషయాన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. అలాగే చాలా సంతోషం అండి, చక్కటి విషయాలు చెప్పారు. అలాగే మా ప్రేక్షకులకు వ్యాపారానికి సంబంధించి అసలు ఎవరెవరు ఏ ఏ వ్యాపారాలు చేయాలి, ఎలా చేయాలి, చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వ్యాపారానికి సంబంధించి జ్యోతిషపరంగా ఎన్నో అంశాలను సవివరంగా మనందరికీ తెలియజేశారు. దానికి తగ్గట్టుగా మీరు కూడా పాటించి చక్కటి ఫలితాలు పొందే ప్రయత్నం చేయండి. అలాగే రేపటి మన పరిహారం కార్యక్రమంలో గృహ యోగానికి సంబంధించి గాడిచల నాగేశ్వర సిద్ధాంతి గారు మీ అందరికీ అందుబాటులో ఉంటారు. రేపు ఆ అంశానికి సంబంధించి మీరు ప్రశ్నలు అడగచ్చు. అలాగే ఈ పరిహారం కార్యక్రమాన్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటుంది. దయచేసి మీకు ఆసక్తి ఉంటే వీక్షించండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.